హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ క్రేవింగ్స్. నేను మీ విన్నీని. ఈరోజైతే ఉగాది సందర్భంగా మేమైతే ఉగాది పచ్చడి అనేది ఎలా చేసామో అనేది మీకైతే చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఆంధ్ర సైడ్ అయితే మేమైతే ఇలానే చేసుకుంటాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని మనకి రెడీగా ఉండాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక 6 ఐటమ్స్ అయితే చూపిస్తానండి. ఈలోపు ప్రాసెస్ చూపిస్తా వచ్చేయండి. ఫస్ట్ అయితే వేప పువ్వుని తీసుకొని శుభ్రంగా నలిపేసేసి వేసుకోవాలి. ఈ వేప పువ్వు వేసిన తర్వాత ఉప్పును కూడా వేసుకోవాలండి. ఈ ఉప్పు వచ్చేసి నేను సాల్ట్ అనేది వేయట్లేదు, కల్లుప్పునైతే వేస్తున్నాను. కారానికి ఇక్కడ వచ్చేసి నేను మిరియాలను దంచి పొడి చేసి మిరియాల పొడి అయితే వేస్తున్నాను. మీరు కూడా మిరియాలను దంచి మిరియాల పొడి వేసుకోండి, లేదంటే మిరియాలు పౌడర్ ఉంటుందిగా అదైనా వేసుకోవచ్చు. ట్రెడిషనల్గా అయితే మిరియాలను దంచి వేయడమే అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి వచ్చేసి ఇప్పుడైతే కొంచెం బెల్లం కూడా వేసుకుందామండి. తీపి కోసం అయితే కొంచెం బెల్లం కూడా వేసుకుందాము. ఇప్పుడైతే మీరు చిక్కగా అయినా చేసుకోవచ్చు, లేదంటే తిక్కగా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ చింతపండు గుజ్జునైతే వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిసిపోయేంత వరకు మనం మిక్స్ చేసుకుందామండి. మనం వేసిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి మిక్స్ అయిపోవాలన్నమాట. కలుపుకుంటూ ఉండాలి. ఇదైతే బాగా కలుపుకుంటున్నప్పుడు మనకి తెలుస్తుంది కదా, మొత్తం ఈవెన్గా కలుస్తుందా లేదా అని చెప్పేసి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాతనే మనం మామిడి ముక్కలు అనేది ఇప్పుడు వేసుకోవాలండి. పుల్లగా ఉన్న మామిడి పండునైతే కట్ చేసేసుకొని వేసుకోండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మామిడి ముక్కలను కూడా వేసిన తర్వాత ఒక్కసారి అయితే కలిపేసేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసిన తర్వాత దండం పెట్టుకొని మన జీవితం అంతా బాగుండాలి అని చెప్పి మనం ఒక నమస్కారం అయితే చేసుకున్న తర్వాత ప్రసాదం లాగా అయితే తీసుకుంటాము. ఇదేనండి మా ఆంధ్ర సైడ్ అయితే మేము ఇలానే చేసుకుంటాము. మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈసారి ఉగాదికి మీరు కూడా మా స్టైల్లోనే చేసి ఎలా వచ్చిందో మాకైతే చెప్పాలని కోరుకుంటున్నాను. మాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.